మా బాబు మరి స్కూల్లో వేస్తున్నామండి. 4వ తరగతి చదువుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్ అండి. అయితే పుస్తకాలు కావాలంటే పుస్తకాలు కొనిచ్చాను నేను. నోట్స్లు అయ్యి కొనిచ్చి నేను బడిలో వదిలిపెట్టి నేను పనికి వెళ్ళిపోయానండి. ఇసుక పనికి వెళ్తాను, పనికి వెళ్ళిపోయా, రారీ పనికి వెళ్ళిపోయా. సరే ఈ పిల్లోడు ఏం చేశాడు మా బాబు, ఆ పుస్తకాలు అక్కడ వదిలేసి ఆట ఆడుకుంటున్నాడు, వెళ్ళిపోయాడు, ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. ఈ పుస్తకాలు అన్ని కొత్త పుస్తకాలు కదండి. బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయారు పిల్లోడిది. మొత్తం పుస్తకాలు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. పిల్లోడు బ్యాగ్ లేకుండా ఇంటికి వచ్చాడంట. నేను పని నుంచి రాగానే అబ్బాయి ఏం చదివావు ఏంటని చెప్పంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మా అమ్మ అనింది, అమ్మ పుస్తకాలు పోనీ అంట అని చెప్పేసి అనింది. అట్టెట్ట పోతాయి పుస్తకాలు, నేను పొద్దునే కొనిచ్చి చెప్పాను కదా అని చెప్పేసి అన్న. అట్టెట్ట పోగొట్టు అని చెప్పేసి నేను పిల్లోడిని చాలా కొట్టేసి, అసలు బాగా కొట్టేసి, ఎందుకంత కష్టపడుతున్నాను నేను, ఇంత కష్టపడి రూపాయి పోగు చేసి మీకు పుస్తకాలు కొనిచ్చి చదువుకోమంటున్నాను, మీరు ఈ రకం చేసుకుంటూ నాకు ఎవరు వస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అని చెప్పి అసలు నాకు ఇష్టం వచ్చేట్టు ఎలా పడితే అలా కొట్టేసా, కోపం మీద కొట్టేశాక నాకే బాధ వేసింది. ఇంకా బాధ వేసి సరిపోతే పోయిందని చెప్పేసి మళ్ళీ పుస్తకాలు కొనిచ్చి మళ్ళీ 4వ తరగతి అయిపోయాడు పిల్లోడు. 4వ తరగతి అయిపోయాడు. అయిపోతే ఒక నెల 2 నెలలు అయిపోయాడు. తర్వాత మళ్ళీ కొనిచ్చి పుస్తకాలు మళ్ళీ జాయిన్ చేశారు స్కూల్లో. మళ్ళీ జాయిన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ మొదలు కాంచి ఒకటి కాంచి చేశారు. ఒకటి కాంచి చేస్తే మళ్ళీ 6వ తరగతి చదివాడండి. 6వ తరగతి చదివాడు. ఇక 6వ తరగతి చదివి ఇంక నేను చదవను అని చెప్పి పిల్లోడు మండుకేశాడు. మండుకేస్తే సరే అయ్యా నీ ఇష్టం, చదువుకోకపోతే నేనేం చేయలేనుక, నీ ఇష్టం అని చెప్పేసి ఇంటికాడే ఉంచుతున్నా. ఇంటికాడ వస్తుంటే పిల్లలతో తిరిగి ఆడుకోవటానికి వెళ్ళిపోతున్నాడు, ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాడు. పిల్లోడు కూడా బాబు దీపావళి అమావాస్య రోజు పుట్టాడు, శనివారం నైట్ పూట 11:12కి పుట్టాడు. నైట్ పూట దీపావళి అమావాస్య. అమ్మాయి శాంతి, నీ పిల్లోడు దీపావళి అమావాస్యలో పుట్టాడు కాబట్టి సరిగ్గా మాట్లాడు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పి అన్నారు. కొంతమంది చదువు కూడా అబ్బదని చెప్పేసి అన్నారు. నేను ఒకటే బాధ నాకు, ఏంటంటే తండ్రి లేడు, బిడ్డ ఇటు ఎట్టగా అని చెప్పేసి ఎంతో బాధపడేదాన్ని నేను. సరే అయితే నేను ఇసుక పనికి వెళ్తున్నానుగా, ఇంటికాడ వదిలిపెడితే పిల్లడు పాడైపోతాడని చెప్పి నా ఎంపటి పనికాడకి తీసుకెళ్ళేదాన్ని. పనికాడ తీసుకెళ్ళి పనికాడ కూర్చోబెట్టి నేను పని చేస్తూ ఉండేదాన్ని, కూర్చోబెట్టేదాన్ని పిల్లల్ని పనికాడ కూర్చోబెట్టి అట్లా 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 ఏం చేసేదాన్ని, చిన్నగా రాయా నేర్చుకొని చెప్పేసి ఒక 3 నెలలు 4 నెలలు అట్లా పనిలో నేర్పించా. కూలి తీసుకోవాలా, నేనేగా మేస్త్రిని, కూలి తీసుకోకుండా పని నేర్పించాక తర్వాత ఇంకా అలవాటు పడ్డాడు పని చేయటం, బాగా చేయటం అలవాటు పడ్డాడు. అలవాటు పడితే ఇంక నేను తర్వాత పిల్లోడికి కూలి తీసుకుంటున్నా, 50 రూపాయలు 100 రూపాయలు అట్లా కూలి తీసుకుంటున్నా. ఇంకా తర్వాత ఏమైంది, పిల్లోడు కొద్ది వయసుకు వచ్చాడు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినాయి. 16 సంవత్సరాలు వస్తే ఆ బండి వాళ్ళే కోరి బడిలోళ్ళు కేంద్రకు ఉండమన్నారు. కేంద్రకు ఉండమంటే వద్దులయ్యా పిల్లోడికి వయసు చాలదు, కేంద్ర వద్దులని చెప్పేసి నేను అట్టా పని చేపిస్తుంటే నేను పని మానేసి ఏం చేశానంటే, పిల్లోడు మరి పనికి వెళ్ళాయా ఇసుక పనికి అని చెప్పంటే తర్వాత నేను పని మానేసాక ఏం చేశాడు, కేంద్రకి వెళ్ళాడు. కోరిబాళ్ళకి కేంద్రకి వెళ్తే రబ్బీసు ఒడ్డేసరి తోలాలి, మంగళగిరి కాడ ఒడ్డేసరి తోలాలి. ఆ రోజు కేంద్రకి వెళ్ళాడు. ఆ డ్రైవర్ ఏం చేశాడు, బండి లోడ్ వేసుకొని వస్తూ ఉన్నారంట ఒడ్డేసరి కాడ కొల్లంకొండ దగ్గర. వస్తూ ఉంటే ఆ రోజు పండగ అంట, ఇది రంగులు చల్లుకునేది, ఓలియా పండుగ అయితే తాగేసి బళ్ళ మీద రంగులు వేసుకొని అందరు కుర్రోళ్ళు రంగులు కొట్టుకుంటా వెళ్తున్నారంట. వీళ్ళు లోడ్ వేసుకొని వస్తున్నారుకి బండి అడ్డం వచ్చేసింది చెప్పేసి డ్రైవర్ బ్రేక్ కొట్టగానే బండి రారి తిరగబడిపోయింది. రబ్బీస్లో లోడ్ నిండా ఉంది, తిరగబడిపోతే డ్రైవర్ రారీ కిందకి వెళ్ళిపోయాడంట. మా పిల్లోడు కూడా రారీ కిందకి వెళ్ళిపోయి డ్రైవర్ లేకపోతే మా పిల్లోడు బయటికి లాగాడంట, మా అబ్బాయి లేచి బయటికి లాగాడంట. లాగితే డ్రైవర్ బాగానే ఉన్నాడు, మా అబ్బాయి కూడా బాగా దెబ్బలు తల్లి. డ్రైవర్ ఏం చేశాడు, మాకు చెప్పకుండా పిల్లోడిని తీసుకొచ్చి మాకు ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాముగా. ఏంటి పిల్లోడిని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నాడు డ్రైవర్ అని చెప్పేసి తర్వాత నేను లేను, పక్కింటికాడ ఉంచున్నాను. పిల్లోడిని వదిలేసి వెళ్ళిపోతుంటే ఏంటని పిల్లోడు ములుగుతుంటే ఏంటని చెప్పి అంటే నేను కంగారు భయపడతా అని చెప్పట్ల నాకు. డ్రైవర్ నేను తిడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేయను, డ్రైవర్ రాట్లా,
పిల్లోడికి దెబ్బలు తగిలినాయి. ఏంటి దెబ్బలేంటి ఏంటంటే, పిల్లోడు అమ్మ అట్లా యాక్సిడెంట్ అయిపోయింది, లారీ తిరగబడిపోయింది అని చెప్పేసి అన్నాడు. అట్లా జరిగింది ఏంటి అసలు ఏమైంది అని అంటే, ఇట్ట బండి అడ్డం వచ్చిందమ్మా, బ్రేక్ కొట్టేశాడు, తిరగబడిపోయింది లారీ అని చెప్పేసి అన్నాడు. తర్వాత వాండర్ కూడా రాకపోతే నేను ఎంపంటే పిల్లోని హాస్పిటల్ తీసుకెళ్ళి చిన్న చిన్న దెబ్బలని పైన కనపడుతున్నాయి, ఆ దెబ్బలు కొద్ది మందులు రాపిచ్చి పిల్లోడికి ఇండిషన్ తీసుకొచ్చాక కూడా 4 రోజుల దాకా కూడా ఇంటికి రావట్లేదు అసలు. యాక్సిడెంట్ అయింది కదా, రావాలిగా రాకపోతే తర్వాత పిల్లోడు ఏం చేశాడు, మేము ఫోన్ చేసాం. అంటే ఫోన్ చేస్తే ఏం చేశాడు, ఫోన్ ఎత్తి ఏంటండి వాండగారండి, మరి పిల్లోడు దెబ్బలు తల్లి ఇంటికి కూడా రాలేదు, పలకరించలేదు, ఏంటండి ఇట్లా చేస్తారా మీరు చెప్పేసి మాట్లాడితే, కదమ్మా నాకు తెలీదు, డ్రైవర్ కూడా చెప్పలేదు, తర్వాత తెలిసి నాకు అని చెప్పేసి అన్నాడు. తర్వాత తెలిసే కానీ రావాలి కదా, రాలేదు. తర్వాత ఏమైంది, ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాము. పిల్లోడు ఏం చేశాడు, చిన్నగా మళ్ళీ లేచి అమ్మని వెళ్తాలని చెప్పేసి మళ్ళీ వెళ్ళాడు అదే బండి మనకి అదే వాంటర్ కాడికి వెళ్ళాడు. వెళ్తే వాంటర్ మరి వెళ్ళాడుగా, పిల్లోడు వెళ్ళాడు కదా, అరే మంచి ఏంటి చెప్పలేదు, మాట్లాడకుండా ఏం లేకుండా మరి పిల్లోడు పని చేస్తున్నాడు, అరే మరి దెబ్బలు తగిలి కదా, అదిగో హాస్పిటల్కి మందులు తీసుకుని వాడుకొని చెప్పి కూడా అనలేదు. సరే నేను చూపించాను. తర్వాత వెళ్ళాడు. తర్వాత ఏముంది, అయ్యా వద్దని చెప్పి నేనేం చేశాను, రారి పని వద్దాయని చెప్పి మానిపిస్తే పిల్లోడు ఇంట్లోనే ఉంటాడు 15 రోజులు. ఇంట్లో ఉంటుంటే పక్క ఇంటి వాళ్ళు కాడ వాళ్ళు ఏం చేశారు, లైన్ బండికి వెళ్తున్నారు. లైన్ బండి అంటే ఎల్పి బళ్ళు. వాళ్ళు అన్నారు, మా ఎంపటి పంపించామా పిల్లోడిని మేము జాగ్రత్త తీసుకొస్తామని చెప్పేసి అంటే, మా బాబు కూడా వెళ్తాలే అమ్మ అని చెప్పి అన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్తే 15 రోజులు పట్టింది ఇంటికి రావటానికి. 15 రోజులు పట్టింది. దూరం వెళ్ళారంట. ఆడికి వెళ్ళిన కాంచి పిల్లోడితోటి అన్నం కొండలు తోమిచ్చా, పిల్లోడితోటి అంట్లు తోమిచ్చా, బట్టలు ఉతికిచ్చా, మరి పిల్లోడిని వంట చేయమని చెప్పేసి అని అనేవాడంట. అప్పుడు 16 సంవత్సరాలు అంటే పిల్లోడికి. అయితే 15 రోజుల తర్వాత వచ్చాడు. పిల్లోడు కోసం రోజు ఆలోచిస్తున్నాను, ఎందుకు పిల్లోడు రాలేదండి ఆలోచన అయిపోయింది నాకు. 15 రోజులు కంటికి కనపడకుండా తిరుగుతున్నారు. 15 రోజుల తర్వాత రారీ లోడ్ వేసుకొని వస్తున్నారు. నేను సెంటర్ నుంచి వస్తున్నా, ఎదురుపడ్డాడు. రారీలో కేకేసుకుంటూ వెళ్తున్నాడు. అమ్మాని కేకేసాడు. అమ్మాని కేకేసి నాకు గుండు జల్లుమని, అయ్యో పిల్లోడు వచ్చాడు అయ్యో అని చెప్పి ఎంతో నేను అసలు ఏడిచేసి అమ్మ వస్తున్నా పదమ్మ ఇంటికి వస్తున్నా పని చెప్పి ఇంటికి వచ్చాడు. అయ్యా వద్దయ్యా నువ్వు రారికి వద్దు ఏం వద్దు, నువ్వు ఇంటికి వాడు అంత కాదు, నేనే పనికి వెళ్తా అని చెప్పేసి నేను దూరం పంపిస్తున్నా వద్దు అని చెప్పేసి మానిపించాక ఏమైంది, సెంటర్లో నేను పనులు చేస్తూ ఉంటాను, రారీ పనులు. సెంటర్లో వెళ్తే మరి మెకానిక్ కొట్టుకాడ పెడితే అక్కడ బ్యాటరీలు చూడటం కానీ మెకానిక్ నేర్చుకుంటానని పెడితే అక్కడ వాళ్ళు అన్నారు, 3 నెలలు 5 నెలల దాకా మేము జీతం ఇవ్వమ్మా, వరకు నేర్పిస్తామని చెప్పేసి అన్నారు. తరయ్యా ముందు పని నేర్చుకో అని చెప్పేసి పిల్లోని పెడితే 2 నెలలు 3 నెలలు వాళ్ళు ఏంటంటే వరకు టిఫిన్ పెట్టించాను, అంత భోజనం గీసి మొత్తం మాదేను, టిఫినే పెట్టించేవాళ్ళు, ఏమి ఇచ్చేవాడు కాదు, డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. 3 నెలలు చేశాడు. 3 నెలలు చేశాక వాళ్ళు ఏం చేసి పెద్ద పెద్ద బ్యాటరీలు మోపిస్తున్నాడు పిల్లోడి చేత. ఏది రారీ బ్యాటరీలు కానీ కార్లు కానీ పెద్ద పెద్ద బ్యాటరీలు మోపించి అట్లా ఛార్జింగ్ పెట్టిస్తా, మరి వచ్చిన ట్యూబులకి గాలి కొట్టిస్తా, ఇవన్నీ చేపిస్తున్నాడు. పిల్లోడు చాలా కష్టపడుతుంటే వెళ్ళి ఒకరోజు చూస్తే, సరే వద్దయ్యా నువ్వు ఈ పని కూడా వద్దని చెప్పేసి మాట్లాడిన తర్వాత రాడ్ బిల్లింగ్ పని మేస్త్రిని సెంటర్లోకి వెళ్ళి మేస్త్రుల కాడ కనుక్కొని రాడ్ బిల్లింగ్ పనులకి పంపిస్తే రాడ్ బిల్లింగ్ పనికి కూడా ఫస్ట్ పిల్లోడికి 70 రూపాయలు ఇచ్చారు. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేవాడు. పొద్దున 8ంటికి వెళ్తే సాయంకాలం 7ంటికి వచ్చేవాడు. అక్కడ పనికాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఇటు కుర్రోడు బాగా చేస్తాడు పని అని చెప్పేసి వాళ్ళు బద్దకిచ్చేసి పిల్లోడికే చెప్పేవాడు పనులన్నీ. ఇద్దరు మనుషులు పిల్లోడైనా ఇద్దరు మనుషులు పని చేసేవాడు. అట్లా చేయటం మొదలుపెట్టాడు పిల్లోడు. ఇంకా రాడ్ బిల్లింగ్ పనికి వెళ్తా ఉన్నాడు. రాడ్ బిల్లింగ్ పనికి వెళ్తా తర్వాత కొన్నాళ్ళు పనులు లేకపోతే మళ్ళీ టాపీ పనులకి వెళ్ళాడు. టాపీ పనులకి వెళ్ళి తర్వాత మళ్ళీ మేస్త్రులు పిలిస్తే మళ్ళీ అదే పనులకి వెళ్ళాడు. అదే పనులకి వెళ్తే 2-3 సార్లు పరింజాల మంచి పడిపోయాడు పిల్లోడు. పరింజాల మంచి పడిపోతే దెబ్బలు తగిలి, నడువులకి కాళ్ళకి దెబ్బలు తగిలి. తర్వాత ఆ పనుల మీద పడిపోతానని చెప్పి నేను వద్దయ్యా అని చెప్పేసి అన్న ఆ పని కూడా. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, వెళ్తాలే అమ్మ ఇంకేం చేస్తానని చెప్పేసి అన్నీ అన్నాడు. కొన్నాళ్ళు చేపల ఏటకి వెళ్ళేవాడు కృష్ణానదిలోకి లంకలోకి వెళ్ళేవాడు. రారి ట్యూబు గాలి కొట్టుకొని ఆ ట్యూబ్ మీద లంకలోకి వెళ్ళి చేపలు పట్టి చేపలు అమ్మేవాడు. కొన్నాళ్ళు అట్ట చేశాడు. అయ్యా నువ్వు లంకలోకి ఇట్లోకి వెళ్ళగా కృష్ణలోకి అంత పుల్లుగా ఉంటాయి, నీళ్ళు వెళ్ళొద్దని చెప్పేసి ఆనాయి. ఇట్లాగా పిల్లోడు పని కదా ఆ పని కదా చెప్పి వెళ్ళాడు. తర్వాత ఎల్లింగ్ పనికి వెళ్తే పిల్లోడు కళ్ళజోడు లేకుండా ఎల్లింగ్ పని చేస్తుంటే కళ్ళు నిప్పుల్లాగా అయిపోయినాయి, ఎర్రగా నిప్పులాగా అయిపోయి మొహం అంతా వాసిపోయి కళ్ళ నీళ్ళు అసలు కారిపోతున్నాయి.
అయ్యా ఏంట్రా ఎందుకు వెళ్తున్నారా నువ్వు ఈ పనికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏమైందిలే అమ్మ ఏమైందని చెప్పేసి అనేవాడు. నాకు బాధేసేది పిల్లోడు. అలాగా ఎన్ని దెబ్బలు తిన్నాడో పిల్లోడు, ఎన్ని బాధలు పడ్డాడో. లారీ యాక్సిడెంట్ అయింది, రైలు యాక్సిడెంట్ కూడా అయింది. రైలు యాక్సిడెంట్ రైలు కింద పడిపోతుంది పిల్లోడు. రైలు కిందకి వచ్చి కూడా దేవుడు కాపాడాడు, పిల్లోడిని బతికిచ్చాడు. మరి ఎన్నో పిల్లోడికి బాబుకి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. చదువు మటుకు అవ్వలేదు, కానీ గుణం బుద్ధి మంచి చాలా పిల్లోడికి. అందరూ భయపెట్టారు నన్ను. పిల్లోడు అయితే పిల్లోడి మాట్లాడో ఇట్లా అన్నీ ఎట్లా చేస్తాడని చెప్పి అన్నాడు. సరే పిల్లోడికి 15, 16 వచ్చేవరకు పిల్లోడు బాగానే ఉన్నాడు. ఇంకా మంచిగా పనులు చేసుకోవటం, చక్కగా ఉండటం ఎట్లా ఉన్నాడు. పిల్లోడికి 19 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లోడు 19 సంవత్సరాలు వచ్చేసరికి మేము సంబంధం చూసాం బాబుకి. సంబంధం చూస్తే ఏమైందంటే చూసి వచ్చాం మేము. చూసి వచ్చిన తెల్లారి పిల్లోడికి మళ్ళీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అమ్మో ఇంక వద్దు వచ్చని సంబంధం ఆపేసాం మేము. ఆపేస్తే ఇంక అక్కడి నుంచి పిల్లోడికి మరి ఏజ్ పెరుగుతుందని చెప్పేసి మేము తర్వాత సంబంధాలు చూస్తాం మొదలుపెట్టాం. ఇంకా తర్వాత ఎన్ని పనులు ఈ పని ఆ పని కాదు, ప్రతి పని మా బాబు ప్రతి పని చేసేవాడు. రాడ్ మిల్ పని ఏంటి, టాపీ పని ఏంటి, ఇల్లింగి పని ఏంటి, మరి మెకానిక్ పని ఏంటి, రారీ పని ఏంటి, ఇన్ని పనులు, ఇసుక పని ఏంటి, ఇన్ని పనులు చేసేవాడు. తర్వాత ఇసుక పనికి వెళ్ళి నేను వెళ్ళట్లేదని ఇసుక పనికి వెళ్తే పిల్లోడు అక్కడ రారీ దిగబడిపోయిందని రారీకి వాళ్ళు తాళ్ళు కట్టి ఇంకొక రారీతో లాగుతుంటే బోల్ట్ ఇరిగి మా అబ్బాయి చేతికి ఇదిగో చూడండి ఏడకొచ్చి డ్రైవర్ పక్కన ఉన్నాడంట. ఏడకొచ్చి పిల్లోడు దిగబడిపోయింది ముక్క. దిగబడిపోతే బడ 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 రక్తం, అది డ్రైవర్కి తగలాల్సిన డ్రైవర్ చచ్చిపోవాల్సిన లెక్క. మా బాబుకు తగిలి రక్తం బడ బడ బడగా కారిపోయి ఇంతలా చెయ్యి వాసుకొని ఇంటికి వచ్చాడు. ఏంటంటే ఈ చెప్పట్ల నాకు తర్వాత చెప్పాడు, ఏరే అబ్బాయి చెప్పాడు, అమ్మ ఇట్లా మా బాబుకి ఇనుప మొక్క దిగబడిపోయింది, రారీ లాగుతుంటే బోల్ట్ ఇరిగి వచ్చి కొట్టుకొని మీ అబ్బాయికి తగిలిందని చెప్పేసి అన్నారు. లేకపోతే డ్రైవర్ చచ్చిపోవాల్సిన అమ్మ లేకపోతే అని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ అప్పటిని తీసుకెళ్ళి పిల్లడికి ఇండిషన్ చేయించి అట్లాగా ఎన్నో బాధలు పడ్డా మా బాబుతో నేను. తర్వాత మా బాబుకి కతి 13 సంవత్సరాలు ఒకసారి వచ్చింది, 15 సంవత్సరాలు ఒకసారి వచ్చింది, కామిర్లైని పిల్లోడికి. తర్వాత మ్యారేజ్ అయినాక వచ్చింది. ఇట్లాగా పిల్లోడికి ఒకటి మార్చి అట్లాగా పిల్లోడికి ఎన్నో నేను బాధలు పడ్డా మా బాబుతోటి, చాలా బాధలు పడ్డా. ఇప్పుడు బాబు ఇన్ని పనులు చేసాడు, ఈ పని కాదు ఆ పని కాదు, ప్రతి పని కూలి పనులకి వెళ్ళేవాడు. చెట్లు కొడతాకి వెళ్ళేవాడు, పునాదులు తీస్తాకి వెళ్ళేవాడు, పేటలు బాగు చేస్తాకి వెళ్ళేవాడు. పేటలు అంటే చెట్లు కొడతాం కానీ ఎన్ని బాగు చేయటానికి వెళ్ళేవాడు. అవన్నీ చేసాడు పనులు మా బాబు. ఎన్ని పనుల కంటే చెట్లు కొడతాకి వెళ్తే కొమ్మలు పడిపోతాయో, మేము మీద పడిపోతాయేమో, చెట్లు పడిపోతాయో ఎంతో భయపడిపోయాను నేను. అట్లా పిల్లోడు ప్రతి పని చేయను అని చెప్పాను. ప్రతి పనికి వెళ్ళేవాడు. ఈ పని ఆ పని అని కాదు, ప్రతి పని చేతి పనులు కూలి పనులు చేసేవాడు. ఇప్పుడు బాబు ఆటో కొనుక్కొని ఆటో తోలుకుంటున్నాడు. ఫైనాన్స్ మీద కొనుక్కున్నాడు, ఆటో తోలుకుంటున్నాడు. ఆటో తోలుకొని ఇప్పుడు కొంచెం శుభ్రంగా బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఆటో అయ్యాక జాగ్రత్త తోలుకో, చిన్నగా తోలు, స్పీడ్ వెళ్ళకాక అని చెప్తే ఎన్నో చెప్తా ఉంటా బాబుకి. జాగ్రత్త అని చెప్తా. మా బాబుకి ఒక పాపకు మటుకి 2 బాబులు. తర్వాత మా బాబు ఎన్నో కష్టాలు. ఆ పిల్లోడు వయసుకి తండ్రి లేడు. తండ్రి ఉంటే కొద్దిగా ఆలన పాలన చూసుకునేవాడు, కొద్దిసేపు నేను ఆడమర్చి అయిపోయాను కదా, నేను ఏం చేసేది, నాకు తోచిన వరకు నేను చేస్తే ఏదైనా. ఇంకా తండ్రి ఉంటే అదొక దారి ఉండేది కదా, తండ్రి లేడు. తండ్రి లేకపోడికి పిల్లోడిని చిన్నప్పటి నుంచి నేను కష్టం పిల్లోడికి పనులు నేర్పాను. 13 సంవత్సరాల వయసులో నుంచి పిల్లోడికి నేను పనులు నేర్పించాను. పనులు నేర్పించి ఒక కండిషన్లో ఉన్నాడు పిల్లోడు. వేరే ఉద్దేశాలు లేకుండా, చెడు అలవాట్లు లేకుండా, చెడు బుద్ధులు లేకుండా చక్కగా పనులు చేసుకోవటం, చక్కగా ఇంటికి రావటం, టయానికి ఇంట్లో ఉండటం. అలాగా పిల్లోడికి అలా నేర్చుకున్నాడు. వేరే ఉద్దేశాలు ఉండవు, వేరే బాధలు ఉండవు. ఎవరి సమాసాలకు వెళ్ళడు, గొడవలు తాడు, ఏమి తాడు. ఆ బాబు పని ఏంటో బాబు ఏంటో అంతే. ఆయన పని ఏందో ఆయన చూసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, ఇంట్లో ఉంటాడు. సో ఎటువంటి అలవాట్లు లేవు బాబుకి. మరి కొంతమంది పాన్ పరాకులు, మందు అని, సిగరెట్లు అని అన్ని వాటిలో అలవాటు పడతారు. మా బాబు ఇన్ని కూలి పనులు చేసినా కూడా దేనికి కూడా అలవాట్లు పడలేదంటే నేనేం భయం పెట్టేదాన్ని ముందు. మా బాబుకి సిగరెట్ వాసన కూడా పడేది కాదు, పక్కనే వాడిని తాగుతున్నా కూడా ఊరుకునేవాడు కాదు. అట్లాగా మా బాబు అసలు అందరూ నా భయపెట్టారు, మీ పిల్లడు అన్నిటికీ అలవాటు పడతాడేమో, అట్లా ఇట్లా తండ్రి లేడు, మరి నీ కండిషన్లో ఉంటాడో లేదని చెప్పి ఎంతోమంది అన్నారు. కానీ భగవంతుడు యేసయ్య ఆ బిడ్డని చాలా కండిషన్లో ఉంచి మంచి బుద్ధులు, మంచి గుణం ఇచ్చాడు ఆ బిడ్డకి. మరి ఆడపిల్ల కూడా, మా పాప కూడా మంచి జ్ఞానం, బుద్ధి ఆ బిడ్డకి మరి ఇచ్చాడు. ఆ పాప కూడా ఇప్పుడు టైలరు, మిషన్ కుట్టిద్ది.
మరి బట్టలు కూడా బాగా కుట్టిద్ది పాప కూడా. మరి 2016 నుంచి మా పాప షాప్ తీసుకొని మిషన్ పెట్టింది. అంతకుముందు ఇంట్లో కుట్టేది. ఇంకా షాప్ తీసుకొని షాపులో ఉంటుంది. మోడల్ కూడా మంచి మంచి మోడల్ కుట్టిద్ది పాప. బట్టలు కానీ పంజాబీ డ్రెస్సులు కుట్టిద్ది, స్కూల్ బట్టలు కుట్టిద్ది. ఆడపిల్లలే, లేడీసే, మగవాళ్ళే కాదు. పాప కూడా మంచి టైలరు. మంచి మంచి మోడల్ కుట్టిద్ది. జాకెట్లు కానీ, మరి లైనింగ్ జాకెట్లు కానీ, మామూలు జాకెట్లు కానీ, మోడల్ కానీ కుట్టిద్ది. పిల్లలకి లంగా జాకెట్లు కుట్టిద్ది, పంజాబీ డ్రెస్సులు కుట్టిద్ది, మరి స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టిద్ది. ఒక్కోసారి ఆది లేకపోయినా ఒంటి కొలత తీసుకొని కుట్టిద్ది. బాగా కుట్టిద్ది మా పాప కూడా. కానీ ఇద్దరు కూడా నాకు దేవుడు మంచి బిడ్డల్ని ఇచ్చాడు. కానీ ఈరోజు నన్ను ఒక మాట అంటాం కానీ, నా మీద తిరగబడతాం కానీ, నా బిడ్డలకి ఇంతవరకు లేదు. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాను, తల్లిదండ్రుల మీద ఎగబడతా ఉంటారు, తల్లిదండ్రులను కొడతా ఉంటారు, తల్లిదండ్రులు తిడతా ఉంటారు, బూతులు తిడతారు. వాళ్ళ కడుపులో నుంచి బయటకు వచ్చి వాళ్ళనే తిడుతుంటే నేను ఎంతోమంది చూస్తూ ఉంటాను. నేను ఎంతో బాధపడతాను. ఎందుకు ఇట్ట అంటారు బిడ్డలు తల్లిదండ్రుల్ని? ఇలా వాళ్ళ కడుపులో పుట్టి వాళ్ళని వాటి అంటున్నారని చెప్పి నేను ఎంతో, అసలు తల్లిని పట్టుకోవాలి అయితే ఎంత లేకి మాట అంటారో మగపిల్లలు. నేను ఎంతోమందిని చూస్తున్నాను, ఎంతోమంది వింటున్నా. కానీ యేసయ్య మాటికి దేవుడు నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా మంచి బిడ్డలను ఇచ్చాడు. మంచి గుణం బుద్ధులు వాళ్ళకి. కానీ ఎవరి జోలికి ఎవరికి ఒక మాట అనరు, కప్పుకొని ఎవరిని తిట్టరు. ఆ బిడ్డల మాటికి నేను గర్వపడతా ఉంటాను. ఇప్పటికీ నేను గర్వపడతా ఉంటాను నా బిడ్డలను చూసి. ఎందుకంటే నాకు దేవుడు నా భర్త లేకపోయినా నాకు మంచి బిడ్డలను ఇచ్చాడు. అది చాలు. నాకు చెడ్డ పేరు తేకుండా నాకు మంచి బిడ్డలను ఇచ్చాడు. ఎవరు వచ్చి కూడా నా బిడ్డలు ఇటు చేసి అలా చేసి నాకు ఎవరు కూడా నాకు ఒక మాట చెప్పటం కానీ, రిపోర్ట్ ఇల్లు కానీ ఉండదు. చాలామంది కూడా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఇగో మీ బిడ్డడు ఎట్ట, మీ పాప ఎట్ట అని చెప్తా ఉంటారు కదా. అలాగా మా పిల్లల మటుకి ఎవరైనా పిలిచే కాడ గౌరవంగా పిలుస్తారు, గౌరవంగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు. కానీ ఒక జోలికి ఒక ప్రస్తావం వెళ్ళరు. అది ఒకటి నాకు నా బిడ్డల కాడ నచ్చింది. ఎందుకంటే ఎవరి కాడికి వెళ్ళి గొడవలు తేరు. వాళ్ళ పనులేంటో వాళ్ళేంటో అలా చేసుకుంటారు. నాకు ఎంత గర్వపడతాను నేను. అసలు నా బిడ్డలను చూసి ఎంతో గర్వపడతా ఉంటా. నాకు దేవుడు మంచి బిడ్డలు ఇచ్చాడు. నాకు భర్త లేకపోయినా, నాకు ఆస్తి లేకపోయినా కూడా బిడ్డలను మంచి బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలే నన్ను పోషిస్తున్నారు. ఆ బిడ్డలే నన్ను అన్నీ చూసుకుంటున్నారు. ఇట్లాగ మరి ఇది ఎంతమందికి జరుగుద్దో నాకు తెలీదు. నాకు మటుకి నా భర్త ఉంటే ఎట్టుండేదాన్నో నాకు తెలీదు. మరి నాకు భర్త లేకపోయినా కూడా నా బిడ్డలే అన్నీ నాకు సఖిలు చూస్తున్నారు. అన్నీ ఇది లేదని అది లేదు అంటాకి లేదు. ప్రతిది వాళ్ళే. నాకు ఆ ఇద్దరు తప్ప నాకు ప్రపంచం ఏమీ లేదు. యేసయ్య నమ్ముకున్న ఆయన నా బిడ్డలు, దేవుడు ఇచ్చిన బిడ్డలు వాళ్ళు. నాకు యేసయ్య ఇచ్చిన బిడ్డలు. నాకు ఈ ప్రపంచం అంటే నాకేం లేదు. ఆ బిడ్డలే నాకు. ఆ బిడ్డలే నాకు అన్నీ నన్ను పోషించడం కానీ, నన్ను చూడటం కానీ, మంచి కానీ చెప్పరు కానీ మొత్తం వాళ్ళే. నన్ను ఒక మాట అనరు, దూషిస్తారు. నన్ను ఒక మాట అనరు. నన్ను గప్పుకొని ఎదురు తిరగరు. నామానికి నేనే కోపం వచ్చి తిడతంటే వాళ్ళే తగ్గుతారు. ఇంకా ఎప్పుడైనా కోపం వచ్చి దేమైనా కోపం వచ్చి వాళ్ళు నడిచాయనుకో వాళ్ళు తగ్గుతారు. ఎందుకమ్మా దేనికి అని చెప్పేసి ఏడుస్తారు. సర్లే చెప్పి నేను తర్వాత బాధపడతా. పిల్లల్ని ఎదుగుచ్చిన పిల్లలు మనం అంటే ఏడుతున్నారని చెప్పి నేనేం బాధపడతా. తర్వాత మళ్ళీ సరేలే అని చెప్పి నేనే మళ్ళీ దగ్గర తీసుకొని వాళ్ళని సరేలే అమ్మ ఏదో కోపమేనా ఏదో అన్నాలే చేసానులే చెప్పేసి మళ్ళీ నేనే మాట్లాడతా. పిల్లోడిని కట్టి తిడతా. ఒక్కోసారి తిడతా. పిల్లోడు ఎట్టుంటాడంటే మరి 5.5 ఉంటాడు, 5-8 ఉంటాడు హైటు. పిల్లోడు పర్సనల్గా ఇష్టం లావు గీవు ఎత్తుగా ఉంటాడు. మరి ఆ పిల్లోడి కింద నేను ఎంత, మరి ఆ బాబు దడుతాడు ఆ మాటలకి. ఎప్పుడన్నా కోపం వచ్చి అరిసా అనుకో తల ఉంచుకొని వెళ్ళిపోతాడు. ఎదురు తిరిగి మాట్లాడు. నువ్వేంటి అని చెప్పేసి కూడా అంటావు. ఒక్కోసారి ఏడుస్తాడు. మా బెట్ట అనిందా అని తర్వాత బాధపడతాడు. నేను ఒక రోజు అలా నేను ఫోన్ చేయను, తిట్టే అంటూ వాడికి చెప్పితే తర్వాత మా బాబాయ్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు, లేచావా లేవలేదా, మరి అన్నం వండుకున్నావా లేదా, తిన్నావా లేదా అని చెప్పి అంటాడు. మా పాప నరిసే అనుకో ఒక రోజుల్లో 2 రోజుల నేను నేనే మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు తిట్టానని చెప్పి నాకు బాధ వేసేది మాట్లాడను. తర్వాత మా పాపే ఫోన్ చేసిద్ది. 2-3 సార్లు ఫోన్ చేసిద్ది. 2 సార్లు ఎత్తను, 3 సార్లు ఎత్తుతా. ఏంటమ్మా ఏంటి ఎట్టన్నావు, ఏంటి లేచావా లేగలేదా, తిన్నావా తినలేదా, టిఫిన్ పంపిమంటావా అన్న అలాగా ఫోన్లు చేస్తారు నాకు. అట్లాగా నాకు దేవుడు మంచి బిడ్డలను ఇచ్చారు. కాకపోతే ఆ బిడ్డలు కష్టపడుతున్నారని నేను వాళ్ళకనేది ఏమీ లేకుండా పోయింది. వాళ్ళకనేది ఏమి చూపించలేకపోయాను. నేను తండ్రి ఏమీ లేకపోయాడు, తల్లిని కూడా నేను ఏమీ లేకపోతున్నాను. ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటా. నా బిడ్డలకి అనేది సొంత ఇల్లు లేదు, అద్దెలు కొంటున్నారు. నా బిడ్డలే కాదు, నా అక్క చెల్లెలు బిడ్డలు కానీ,
మా వాళ్ళు కానీ మా తమ్ముడు బిడ్డలు కానీ అందరూ అద్దెలు కొంటున్నారు. సొంత గుహాలంటే మాకు లేదు. ఆస్తి అంతా పోగొట్టుకొని మేము బాధపడుతున్నాం. ఆస్తి అంటే మేము పోగొట్టింది కాదు, దౌర్జన్యంగా ఆక్రమించుకొని కబ్జా చేసి ఒక రౌడీజంగా గూండాయిజంగా జరిగింది ఆ భూమి కూడా. మరి మా అమ్మగారు ఆస్తి అది. మరి మా అమ్మగారికి మేము బిడ్డలు ఉన్నాం. మరి మేము తింటాక లేదు, వాళ్ళని మా తల్లిదండ్రులు తినలేదు, మేము తినలేదు. ఈ లోకుల పాలు పదల పాలు అయిపోయింది అది. మరి ఒక రౌడిజంగా గొండేజంగా మరి కబ్జా చేసేవాళ్ళు ఆ భూమిని ఆక్రమించుకొని, ఆ భూమి కోసం మేము ఎంతో తిరుగుతున్నాం. ఎంత తిరిగినా కూడా మా ప్రభుత్వం కూడా మరి ఏ అధికారి వచ్చి కూడా పట్టించుకోవట్లే మమ్మల్ని. ఏ అధికారి కూడా మమ్మల్ని మరి ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి అది. ఆ భూమి కోసం నేను ఎంతో తిరుగుతున్నా. మరి దాన్ని 2019లో 2వ నెలలో ప్యాట్లు వేసి కూడా అమ్మేశారు ఆ భూమిని. మరి జగన్ సార్ పార్టీలో ఉన్నరాళ్ళు. మరి జగన్ సార్ మరి ఆయన తెలుసో తెలీదో మాకు మటుకు తెలీదు ఆ సంగతి. మరి ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర కూడా నేను 5 సంవత్సరాలు తిరిగాను. 5 సంవత్సరాలు తిరిగినా కూడా